ఒకప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి అట్లాగే రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్ఖడ్ సుప్రీంకోర్టు మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఫలానా సమయంలో నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించే అధికారం లేదు అంటూ స్పష్టం చేశారు. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లుల మీద 3 నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ 6వ బ్యాచ్ ఎంట్రన్స్ను ఉద్దేశించి గురువారం ప్రసంగిస్తున్న సందర్భంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశించాలని న్యాయ వ్యవస్థరించడం తగదని హితవు చెప్పారు. ప్రజాస్వామ్య శక్తుల మీద అనుక్షేపణని సుప్రీంకోర్టు ప్రయోగించకూడదు. ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకున్నారు, కార్యనిర్వాహక విధులు వాళ్లే నిర్వర్తించేస్తారంటూ వెక్కిరించారు. సూపర్ పార్లమెంట్లో వ్యవహరిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు అంటూ చురకలు వేశారు. ఎందుకంటే దేశ చట్టాలు వాళ్ళకి వర్తించవు అంటూ మండిపడ్డారు. రాజ్యాంగంలో 142వ అధికారం సుప్రీంకోర్టుకి ప్లీనరీ అధికారాలు ఇచ్చింది, అంటే సంపూర్ణ అధికారం ఇచ్చింది. తన ముందుకు వచ్చిన ఏ అంశంలోనైనా సుప్రీంకోర్టుకు సంబంధించి అధికారం ఉంటుంది అన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తూ పూర్తి న్యాయం జరిగేలా అది ఆదేశాలు ఇవ్వవచ్చు. 24 గంటలు అందుబాటులో ఉండే అనుక్షేపణ లాంటిది ఇది. ఇటీవల ఒక తీర్పులో రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చారు. మనం ఎటుపోతున్నాం, దేశంలో అసలు ఏం జరుగుతోంది, ఇలాంటి రోజు కోసం మనం ప్రజాస్వామ్యాన్ని ఎన్నడూ కోరుకోలేదు. రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా నిర్ణయాలు తీసుకోవాలట, లేదంటే అది చట్టమైపోతుందట. ఇది నాకెంతో కలవరం కలిగిస్తోంది. ఇలాంటిది ఒకటి నా జీవితంలో చూడాల్సిన రోజు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. రాష్ట్రపతి పదవి అత్యంత ఉన్నతమైంది. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతి, ఎంపీలు, జడ్జిలు సహా అంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. అట్లాంటిది రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి రావడం ఏంటి, దానికి ప్రాతిపదిక ఏంటి? 145 సబ్సెక్షన్ 3 అధికారం కింద రాజ్యాంగానికి భాష్యం చెప్పాక మాత్రమే మీకుంది. అధికారాల విభజన ప్రకారం చూసిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు. పార్లమెంట్కి ఎన్నికల్లో ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుంది. పార్లమెంట్లో ప్రశ్నలు వేయచ్చు, కానీ కార్యనిర్వాహక పాలనను న్యాయ వ్యవస్థకి ఇస్తే ప్రశ్నలు ఎలా వేస్తారు? ఎన్నికల్లో ఎవరిని జవాబుదారీని చేస్తారు? శాసన న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలో ఒకటి చొరబడితే అది సవాల్గా మారుతుంది. అది ఏమాత్రం మంచిది కాదు. ఓ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో ఖాళీను నోట్ల కట్టలు కనిపిస్తే కేసు లేదేం? ఇలాంటి పరిణామం ఓ సామాన్యుడి ఇంట్లో జరిగితే ఎలక్ట్రానిక్ రాకెట్ వేగంతో స్పందిస్తారు కదా, ఇక్కడ ఎడ్లబండి అంతటి వేగమైనా లేదేం? శిక్షార్హమైన ప్రతి నేరాన్ని పోలీసులకు తెలపాలని చట్టం చెప్తోంది. అలా చేయకపోవడం ఒక నేరం, అయినా ఎఫ్ఐఆర్ లేకపోవడం ఆశ్చర్యకరం. రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉండే నాతో సహా ఎవరిపైనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. చట్టాన్ని అమలు చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఒకవేళ అవతల వారి జడ్జీలు అయితే ఎఫ్ఐఆర్ నేరుగా నమోదు చేయకుండా న్యాయ వ్యవస్థలో సంబంధిత వర్గాల ఆమోదం పొందాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు మాత్రం విచారించి మినహాయింపు ఉంది. చట్టానికి అతీతంగా ఉండే కేటగిరీకి విచారణ నుంచి రక్షణ ఉందా? న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే విచారణ, దర్యాప్తు నుంచి దుర్భేద్య రక్షణ కాదు కదా. విచారణలే లేకుండా చేస్తే ఒక వ్యవస్థకైనా వ్యక్తికైనా భ్రష్టత ఖాయం. 3 న్యాయమూర్తులతో జరుపుతున్న అంతర్గత విచారణ చట్టం ముందు ఎంతవరకు నిలుస్తుంది? దానికి చట్టబద్ధతే ఉండదు. ఆ కమిటీ ఏం చేయగలదు? మహా అయితే ఓ సిఫార్సు చేస్తుంది. అదైనా ఎవరికి ఏమని చేస్తుంది? ఈ కేసు దేశ ప్రజలందరినీ కలవరపెడుతోంది. దర్యాప్తు జరపాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కాదు. మనకున్న వ్యవస్థ ప్రకారం జడ్జీలపై చర్య తీసుకునే తుది అధికారం పార్లమెంట్దే. కప్బోర్డులో చెదలబడితే ప్రక్షాళన చేయాలి, తలుపులు తెరిచి పంపించాలి. కప్బోర్డులు కుప్పకూలే పరిస్థితి వచ్చింది. ఆ పురుగుల్ని, వాటి అవశేషాలని ప్రజల్లో పెడితే ప్రక్షాళన జరుగుతుంది. ఘటన జరిగిన వారం వరకు దాని గురించి ఎవరికి తెలియదు. దీనిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. జాప్యం మౌలిక సందేహాలు లేవనెత్తదా? ప్రజలు అత్యంత గౌరవం ఇచ్చే వ్యవస్థే బోన్లో నిలబడింది. నేర న్యాయ వ్యవస్థ స్వచ్ఛత మన ప్రజాస్వామ్య గమనాన్ని నిర్వచిస్తుంది అంటూ ధన్ఖడ్ చెప్పుకొచ్చారు.